మృదుల ఎక్కడున్నా తీసుకొచ్చి నేను చెప్పింది నిజమని నిరూపిస్తాను. మధు మధు అమ్మగారు, నిజంగా అబ్బాయి గారు గనక దాన్ని తీసుకొస్తే పరిస్థితి ఏంటి? తీసుకురావాలంటే ముందది కనిపించాలి కదా. నేనిచ్చిన వార్నింగ్ లెవెల్కి వాడి దరిదాపుల్లో కూడా రాదు. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు. ఇద్దరి సంతకాలతో పేపర్స్ రెడీగా ఉన్నాయి. తీసుకెళ్ళి మీ పని మొదలు పెట్టండి. ఓకే మేడం. సరే అడుగు బావా. ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా, వెతుక్కుంటూ బయలుదేరినట్టున్నాడు అన్నయ్య. కానీ ఈసారి మాత్రం దొరకదని తెలీదు పాపం. బావా ఏమైంది బావా? ఏడికట్లా కంగారుగా పోతున్నావు? ఏం లేదు మానసి, ఏదో చిన్న పని నుండి వెళ్తున్నాను. బావా బావా ఆగు బావా, ఆగు బావా. ఏంది బావా, నువ్వు నా గురించి ఆలోచించడం మానేసినావు కదా అని నీ మనసు ఏందో నేను తెలుసుకోలేను అనుకున్నావా? నీ కళ్ళు చూస్తుంటే తెలుస్తుంది బావా, ఏదో కంగారులో ఉన్నావని. ఆ కళ్ళల్లో నీళ్లు చూస్తే తెలుస్తుంది ఎంత బాధలో ఉన్నావో. ఏమైంది బావా? నాతో చెప్పకూడదా? అంత పరాదాన్నైపోయినా? ఏమైందో తెలియదు మానసి. మృదుల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి ఎప్పటికీ రానని చెప్పి వెళ్ళిపోయింది. ఏంటన్నయ్య నువ్వు అనేది? మృదుల వెళ్ళిపోవడం ఏంటి? నేను అదే ఆలోచిస్తున్నాను. మృదుల వెళ్ళిపోవడం ఏంటి? తను కల్లో కూడా నన్ను వదిలి వెళ్ళదు. నన్ను వదిలి తను బతకలేదు. అయినా వదిలి వెళ్ళిందంటే ఇది తన ఆలోచన కాదు. ఏదో జరిగింది. ఎవరో ఏదో చేశారు. నేను విడిపోవాలని కోరుకున్న వాళ్ళు చేస్తున్న పనే ఇది. ఇంత జరిగాక కూడా నువ్విలా ఆలోచించడం చూస్తుంటే బాధేస్తోందన్నయ్య. ఉండాలి, కలిసి బ్రతకాలి అనుకునే మనిషి ఎవరెన్ని చెప్పినా ఏం చేసినా సరే కలిసే ఉంటుంది, కానీ వదిలి వెళ్ళదు. పైగా నువ్వు కూడా తనని బాగా చూసుకుంటున్నావు. తనని ఎవరేమన్నా ఒప్పుకోవు కదన్నయ్యా. నిజంగా ఎవరేవైనా అనుంటే, కానీ వదిలి వెళ్ళిపోయిందంటే నీతో ఉండడం ఇష్టం లేదని ఎందుకు అనుకోకూడదు? సరే, ఇదిగో ఇలా మాట్లాడతారని ఎవరితో ఏమీ చెప్పకూడదు అనుకున్నాను. మృదులంటే ఏంటో మీకు తెలియదు కాబట్టే మీ అందరికీ కానిదైపోయింది. తను శత్రువు అయిపోయింది. కానీ తనేంటో నాకు తెలుసు. జన్మ జన్మలకి సరిపోయేంత ప్రేమని తన గుండెలో దాచుకుంది. సింపుల్గా ఒక కాగితం మీద సంతకం పెట్టి వెళ్ళిపోయిందంటే నమ్మేంత పిచ్చివాణ్ణి కాదు. అలా నమ్మి నేను మృదులాని మర్చిపోతానని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుంది.
ఎవరి ప్రయత్నమైనా మా మధ్య కాస్త ఎడబాటు కలిగిస్తుందేమో తప్ప దూరం చేయలేదు. మృదుల కనిపిస్తే, మళ్ళీ మేం కలిస్తే మమ్మల్ని దూరం చేయాలనుకునే వాళ్ళందరి నోళ్ళు మూయిస్తాం. చూసినావు సరియో, అది పోయిందంటే అస్సలు నమ్మట్లే. మనమే ఏదో చేసినామని ఇండైరెక్ట్ గా అనుమానిస్తుండు. ఇండైరెక్ట్ గా కాదు, దానికి ఏదన్నా అయితే డైరెక్ట్ గానే అనుమానిస్తాడు. కానీ అది ఇంట్లోంచి పోయేలా చేసిన పెద్దమ్మకి ఇష్టం లేక వెళ్ళిపోయిందని నమ్మించడం పెద్ద కష్టం కాదు కదా మనసి. ముందు పెద్దమ్మతో మాట్లాడదాం పద. కొండంత ప్రేమని అండగా ఇచ్చిన దేవుడు పొందే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేదు మధు గారు. నేను మీతో ఉంటే మీ అమ్మగారు మీకు శాశ్వతంగా దూరం అయిపోతారు. ఆ పాపం నాకొద్దు మధు గారు. తల్లిని పోగొట్టుకున్న బిడ్డగా జీవితాంతం బాధపడ్డ నేను చూడలేను. నేను కారణం అవ్వడం అస్సలు తట్టుకోలేను. అందుకే మీ సంతోషం కోరి విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టాను. సరేనండి, రేపు కలుద్దాం. అత్తా, మానసి, చాలా హ్యాపీగా ఉంది అత్తా. థ్యాంక్స్ అత్తా, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం దాన్ని పంపించేసినావు. చాలత్తా, లవ్ యూ అత్తా. నువ్వెంత కాన్ఫిడెంట్ గా చెప్పినా అయితదో కాదు అని భయపడుతూనే ఉన్నా అత్తా. కానీ సాధించినవు అత్తా. నువ్వు గ్రేట్ అత్తా. నా బంగారు అత్తవి నువ్వు. అవును పెద్దమ్మా, అసలు అది అన్నయ్యని వదిలి వెళ్తుందని కలలో కూడా ఊహించలేదు. ఏం చేసావో తెలియదు కానీ దరిద్రం మొత్తం వదిలిపోయింది. నేను మామూలుగా ఎవరికైనా మాటిస్తేనే తప్పనే నా మేనకోడలికిచ్చిన మాట ఎలా తప్పుతాను? నా కోడల్ని చేసుకోకుండా ఎలా ఉండగలను? ఇక దాని పీడ పూర్తిగా పోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఏందత్తా? ఏముంది, నేను భార్యగా పనికిరాను, కాపురం చెయ్యలేనని అదే సంతకం పెట్టి వెళ్ళిపోయింది కాబట్టి తనకిష్టం లేని కాపురం నేనెలా చేయగలనని మధు కూడా సంతకం పెట్టాడు కాబట్టి కోర్టులో పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఒకవేళ ఏదైనా అడ్డొచ్చినా దాన్ని మేనేజ్ చేయడానికి కూడా ప్లాన్ ఉంది. సో త్వరలో డివోర్స్ వచ్చేస్తాయి. తర్వాత మీ పెళ్లి, అంతే. అమ్మా, అంటే వదిన వెళ్ళిపోవడానికి కారణం నువ్వేనమ్మా? వదిన చేత బలవంతంగా సంతకం పెట్టించావా? ఎందుకింత పనిచేసావమ్మా? నీకెందుకే ఈ విషయాలన్నీ? నోరు మూసుకొని లోపలికి పో. ఎందుకంటావేంటమ్మా? కనీసం అన్నయ్య గురించి కూడా ఆలోచించలేదా? వదినంటే ప్రాణం అమ్మా.
వదిన దూరం అయితేనే తట్టుకోలేడు. అలాంటిది నువ్వే కావాలని చేసావని తెలిస్తే ఇంకేమైపోతాడు? అన్యాయమమ్మా. అన్నయ్య వదినలని దూరం చేయాలని చూస్తే పాపం. అయినా వదిన్ని దూరం చేస్తే అన్నయ్య మానసిని పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నారు? వదిన కనిపించేంత వరకు వెతుకుతూనే ఉంటాడు. దొరక్కపోతే పిచ్చోడైపోతాడమ్మా. ప్రాణాలే వదిలేస్తాడు. అంతేగాని వదిన్ని మర్చిపోయి మానసిని మాత్రం పెళ్లి చేసుకోడు. తనయా, చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. అసలు మీ అందరి వల్లే ఆ దరిద్రం ఇంట్లో అడుగు పెట్టింది, ఇన్నాళ్ళు ఉండగలిగింది. కింద మీద పడి ఎలాగోలా అది బయటికి పోయేలా చేశా. ఈ రోజుతో దరిద్రం వదిలిపోయింది. ఈ విషయం వాడితో చెప్పినా, గొడవ చేయాలని చూసినా కన్న కూతురువని కూడా చూడ్ను. చంపేస్తాను. నోరు మూసుకొని లోపలికి పో. వెళ్ళా. చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ ఎదిరించి మాట్లాడడం అలవాటైపోయింది. నా ఇష్టం కంటే అదే ఎక్కువైపోయింది వీళ్ళకి. నా భయం కూడా అదే అత్తా. మన ఇష్టానికి విలువివ్వనప్పుడు మన ఇష్ట ప్రకారం జరుగుద్దా? అసలు బావ మృదులని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటాడా? ఇప్పుడు చూసిన అత్త, బావ పిచ్చం లెక్క రోడ్ల మీద పడి తిరుగుతుండు మృదుల కోసం. ఎంత తిరిగినా అది మాత్రం మళ్ళీ కనిపించదు మానసి. ముందు ఒఫీషియల్గా విడాకులు రాని, తర్వాత వాణ్ణెలా ఒప్పించాలో, మీ పెళ్ళెలా చేయాలో నేను చూసుకుంటాను. నన్ను నేను చంపుకుంటున్నట్టు అనిపించింది. ఎప్పటికీ అలాగే ఉండుంటే ఇప్పుడు దూరం అయినందుకు ఇంత బాధపడాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఆయనకి దగ్గర చేసావు, ఆయనే సర్వస్వం అనిపించావు. నా గుండెల్లో ప్రేమనంతా చెప్పేలా చేసి 4 రోజులైనా గడవక ముందే నిర్దాక్షిణంగా విడతీస్తే ఏమైపోవాలి? ఏ ఒక్కరి మనసులోనైనా ప్రేమ లేకపోయి విడిపోయి ఉంటే అసలు బాధే లేదు. కానీ 2 మనసుల్లో కొండంత ప్రేమ ఉండి కూడా విడిపోయే పరిస్థితి వస్తే
ఎలా తట్టుకోగలం అనుకున్నావు? నా సంగతి వదిలే. సంతోషమైన దుఃఖమైన అన్ని మనసులోనే దాచుకోవడం అలవాటైపోయింది దాన్ని. ఆయనకెందుకే శిక్ష? పిచ్చివాడైపోతాడు తల్లి, పిచ్చివాడైపోతాడు. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? లేదు బాబు, చూడలేదు. మధు గారు, మృదులా, అత్తయ్య మావయ్యలు ఇంత కూల్గా ఉన్నారంటే ఇంకా మ్యాటర్ ఇక్కడి వరకు వచ్చినట్టు లేదు మానసి. ఏమైంది సరయ్యో? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంక దేని గురించి అత్తా? మీ ముద్దుల కూతురు చేసిన ఘనకార్యం గురించి. నా కూతురు గొప్పది, మహానుభావురాలు, ఇంటి పరువు నిలబెడుతుంది అని ఓ తెగ చెప్తుంటారు కదా. ఇప్పుడు ఆ ఇంటి పరువే తీసేసింది. ఏమైందో సూటిగా చెప్పు సరయు. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి అన్నయ్యని వద్దనుకొని వదిలి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావే? మృదుల విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏంటి? మృదుల మధుని వదిలి వెళ్ళిపోవడం ఏంటి? కలలో కూడా జరగదు. చెప్పినగా సరియు, దాని గురించి నువ్వేం చెప్పినా నమ్మరు.
ఎంతైనా పెంచిన కూతురు, ముద్దుల కూతురు. కన్న కూతురు కన్నా గదే ఎక్కువ కదా. మానసే, ఇప్పుడు నేనేమన్నానని తల తోక లేకుండా మాట్లాడుతున్నావు? అవును, నేను పెంచాను కాబట్టే, నా పెంపకం మీద నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెయ్యదు. నువ్వు దాన్ని పెంచిన నమ్మకంతో చెప్తే అది నాకు చేసిన నమ్మక ద్రోహాన్ని బట్టి చెప్తున్నా. దాని మాటలు మాయ, బతుకు మోసం. మన సంతోషాన్ని నాశనం చేసుడే దాని లక్ష్యం. మానసే, 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 మానసే.